2 రోజులే మిగిలి ఉంది. అంతా ఉరుకులు పరుగులు తీస్తుంటే కొందరు మాత్రం నింపాదిగా ఉన్నారు. మంచి ముహూర్తం ఉందిగా అప్పుడు చూసుకుందాంలే అంటూ ప్రచారంలో మునిగిపోతున్నారు. దీంతో ప్రారంభమై 3 రోజులైనా నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. కాంగ్రెస్ ఇప్పటికే 16 మంది పేర్లు ప్రకటించింది. కొందరు సిట్టింగ్లకు టీఆర్ఎస్ హింట్ ఇచ్చింది. అటు ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అయితే ఎన్నికల ముఖ్య ఘట్టం నామినేషన్ల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా తొలి రోజు కేవలం 5 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 7 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు మంగళవారం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ తమ పత్రాలు సమర్పించలేదు. నామినేషన్లు వేసిన 9 మందిలో 4 స్వతంత్రులు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున 3, శ్రమజీవి సమాజ్వాదీ పార్టీ తరపున ఒక్కొక్కరు ఉన్నారు. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలు బీజేపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్ల సందడి కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అందులో ఈ నెల 21న హోలీ, 23న 4వ శనివారం, 24న ఆదివారం సెలవులు పోగా నామినేషన్ల స్వీకరణకు మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. టీఆర్ఎస్ 21న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థులు, పార్టీలు ముహూర్తం చూసుకుంటున్నారు. 22న విదియ, 25న పంచమి మంచి రోజులుగా ఉన్నాయి. దీంతో మిగిలిన 2 రోజుల్లోనే భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఆ 2 రోజుల్లోనే పత్రాలు సమర్పించే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ ఆఫీసుల వద్ద సందడి నెలకొనే అవకాశం ఉంది.